నమస్తే సార్. నా పేరు వైదేహి. నాది శ్రీకాకుళం జిల్లానే. నేను ఐటీ సెక్టార్లో వర్క్ చేస్తున్నాను. అయితే నేను నాతో పాటు ఇక్కడ మన ఆంధ్రాలో ఉన్న యూత్ కానీ, ఇప్పుడు కాలేజెస్ నుంచి రిలీవ్ అవుతున్న పిల్లలు కానీ, ఎవరెవరిని ఐటీ సెక్టార్లోకి రావాలి అనుకునేటప్పుడు ప్రస్తుతానికి మన రాష్ట్రంలో చాలా తక్కువ అవకాశాలు ఉన్నాయి కాబట్టి వేరే రాష్ట్రానికి వెళ్ళి చేయాల్సి వస్తుంది. అక్కడ ఆబ్వియస్లీ మనం వేరే రాష్ట్రంలో ఉండేటప్పుడు కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటాం. పైగా మన కుటుంబాలతో ఉండటం అవ్వదు. అక్కడ ఉంటూ ఆ వచ్చే డబ్బులతోని అక్కడ అడ్జస్ట్ అవ్వాల్సి వస్తుంది. కాబట్టి ఇక్కడ ఎప్పుడు అవకాశాలు కల్పిస్తారు? ఇక్కడ ఐటీ సెక్టర్ డెవలప్మెంట్ ఉంటుందా తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత? ఐటీ అంటేనే చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారిని జగన్మోహన్ రెడ్డి గారు అక్రమ అరెస్టు చేసి 53 రోజులు జైల్లో పెడితే ప్రపంచంలో ఉన్నటువంటి 109 దేశాల్లో ఉన్న తెలుగు వాళ్ళందరూ రోడ్డు మీదకి వచ్చి రెస్పాండ్ అయ్యారు. ఈరోజు మేము ఇక్కడికి వచ్చాము, ఇక్కడ ఉద్యోగాలు చేస్తున్నాము, ఇన్ని లక్షలు సంపాదిస్తున్నాము, లేకపోతే ఇన్ని కోట్ల రూపాయలు సంపాదించాము అంటే చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు చేసినటువంటి రిఫార్మ్స్, ఐటీ పరిశ్రమల వల్ల ఈరోజు మేము ఇలా ఉన్నామని చెప్పి దేశంలోనూ బయటకు వచ్చారు, వివిధ ప్రాంతాల నుంచి విదేశాల్లో కూడా బయటకు వచ్చారు. మన రాష్ట్రంలో తెలుగుదేశం అధికారులు ఉన్నప్పుడు ఎస్సీఎల్ తీసుకొచ్చాం ఐటీ సెక్టర్. అట్లానే అదానీ డేటా సెంటర్ని ఏర్పాటు చేయడానికి 75,000 కోట్ల రూపాయలతో అదానీతో అగ్రిమెంట్ చేశాం. వాళ్ళు వచ్చి అన్ని ఎస్టాబ్లిష్ చేసే లోపల ప్రభుత్వాన్ని ప్రజలు మార్చారు. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని మార్చి జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కసారి అంటే మాయలో పడి ఓటేసి ఈ రాష్ట్రం ఒక 15 సంవత్సరాల పాటు చంద్రబాబు నాయుడు గారికి ప్రజలు అప్పచెప్తే ఏ ఒక్కరూ ఏ ప్రాంతం నుంచి ఇంకొక రాష్ట్రానికో ఇంకొక దేశానికో వలసపోవాల్సినటువంటి అవసరమే రాదు. ఇటు అగ్రికల్చర్ కావచ్చు, అటు ఇండస్ట్రీస్ కావచ్చు, లేకపోతే ఐటీ సెక్టర్ కావచ్చు, అలానే టూరిజం సెక్టర్ కావచ్చు, సర్వీస్ సెక్టర్ కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్, అన్ని సెక్టార్స్లో కూడా రిఫార్మ్స్ వస్తాయి. ఆ రిఫార్మ్స్ వచ్చేటప్పుడు ఆటోమేటిక్గా వెల్ఫేర్ వస్తుంది. ఆ వెల్ఫేర్ వచ్చేటప్పుడు వెల్ఫేర్ ఎలా వస్తుందనంటే అందరికీ ఉపాధి దొరకడం ద్వారానే ఆ వెల్ఫేర్ సాధ్యం. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు అంటేనే ఐటీఎం. ఈరోజు హైదరాబాదు లక్షలాది ఆదాయం ఎలా వస్తుంది, లక్షల కోట్ల ఆదాయం ఓన్లీ ఆన్ ఐటీ. చంద్రబాబు నాయుడు గారు ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేశారు, ఒక ప్లాన్ క్రియేట్ చేశారు. అది అలా డెవలప్ అవుతుంది ఇప్పుడు. కాబట్టి రేపు మనం ఎందుకు మనకు ఐటీ పరిశ్రమలు తక్కువ వచ్చాయంటే విశాఖపట్నానికి తీసుకొచ్చి పెట్టాం కొన్ని కంపెనీ, ఫ్రాంక్లిన్ అండ్ టెంపుల్టన్ ఏదో కంపెనీ, ఇవన్నీ తీసుకొచ్చాం. కానీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాక పోయినాయి. అంతేందుకు హెచ్ఎస్బిసి అది పోయింది, ఎన్నో కంపెనీలు పోయినాయి. అంటే సరైనటువంటి ప్రభుత్వాలు లేక, పాలకులు సరిగ్గా లేకపోవడం. అంటే రేపు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు రాగానే ఐటీ పరిశ్రమ మీద చాలా దృష్టి పెడుతున్నాం. ఇప్పటికే ప్రణాళికలన్నీ వేసుకుని ఉన్నాం. రేపు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన మొదటి క్షణం నుంచి అమరావతి రాజధాని నిర్మాణం కావచ్చు, ఐటీ సెక్టర్ ప్రమోషన్ కావచ్చు, ఏవైతే ఆ రోజు అన్ని డెవలప్మెంట్ ప్లాన్స్ చేశామో అవన్నీ కూడా మొదటి నిమిషం నుంచే ప్రారంభిస్తాం.